హలో అండి. ఎలా ఉన్నారు? నేను ఈరోజు చాలా స్పెషల్ ఐటెమ్‌తో వచ్చానండి. అదే గోరుచిక్కుడు ఫ్రై. గోరుచిక్కుడు ఏంటా స్పెషలే అనుకుంటున్నారా? మరెప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళు చేసుకుంటే అది స్పెషలే కదండీ! ఇది చేసుకునే విధానంగా చేసుకుంటే చాలా రుచొస్తదండి. నేను చేసే విధానం ఒకసారి చూడండి. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ మీరే తింటారు. దీనికోసం నేను గోరుచిక్కులని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్, సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాండీలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగుతూ ఉన్నాక ఉడకబెట్టిన బీన్స్ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. మా అమ్మమ్మ గారు కూడా చాలా రుచిగా చేసేవాళ్ళండి వంటలు. ఒకప్పుడు ఒంటి చేత్తో 50 మందికైనా వండి పెట్టేసేవాళ్ళు. ఒకప్పుడు సంతానం ఎక్కువ, ఇంట్లో ఖచ్చితంగా ఎప్పుడు 30-40 మంది ఉండేవాళ్ళండి. ఎంతమందికైనా ఒక రకంతోనే ఎంతో రుచిగా వచ్చే కూరలు చేసేసేది. ఒకే రకం కూరలో 2-3 రకాల కూరగాయలు వేసి కలిపెట్టేసి ఆ కట్టెల పొయ్యి మీద స్లోగా వండితే ఆ రుచులు చాలా అద్భుతంగా వచ్చాయండి. ఇప్పుడు వేగిన బీన్స్లో పసుపు వేసుకొని కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం సేపు. ఇప్పుడు చాలామంది అన్ని రకాల నూనెలు వాడొద్దని, సాల్ట్ వేసుకోవద్దని, కారాలు వేసుకోవద్దని, ఇన్ని ఎక్కువ ఫ్రైలు చేసుకోకూడదని ఇన్ని రకాలు చెప్తుంటే వంట తీరులో మార్పు వచ్చేసిందండి. ఆ రుచుల్లో కూడా మార్పు వచ్చేసింది. ఒకప్పుడు టేస్ట్లు కానీ ఏమీ లేవండి. ఇప్పుడు ఏదో చేసుకున్నామా తిన్నామా అన్నట్టు ఉంటుంది. ఇలా బీన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కారం వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఈజీగా చేసుకోగలరు. చాలామందికి ఎలా వండుకోవాలో తీరు తెలియక హడావిడి పడిపోయి అటొక స్టెప్పు ఇటొక స్టెప్పు ఏంటేంటో చేసి హడావిడిగా 10 నిమిషాల్లో అయ్యే పనిని 1 గంట 2 గంటలు చేసుకుంటారండి. అలా కాకుండా ఒక ప్రాసెస్ ఆలోచించుకొని ఒక పద్ధతిలో వెళ్తే ఎలాంటి పనైనా ఎలాంటి వంట అయినా చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుంది. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండంగా మనం దీనిలోకి ఒక పౌడర్ రెడీ చేసుకుందామండి. అదే పచ్చి కొబ్బరి 1 కప్ తీసుకొని, వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు తీసుకొని, 1 స్పూన్ జీలకర్ర వేసి లైట్గా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందామండి. మరీ పేస్ట్ లాగా మిక్సీ చేయకూడదు. కొంచెం బరకగా చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న కోకోనట్ మిశ్రమాన్ని ఫ్రై అయిన బీన్స్ మీద వేసేసుకొని కొంచెం సేపు కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రై అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.